పరిటాల సునీతమ్మ గెలిస్తే మంత్రి అవుతారు మరోసారి కూడా. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిస్తే ఏమవుతారు? కనీసం అయితే ఎమ్మెల్యే అవుతారు. మంత్రిగా సునీతమ్మ వస్తే అభివృద్ధి జరుగుతుందని కదా ఆకాంక్షిస్తున్న తరుణంలో ఓట్లు ఎలా వస్తాయంటారు? అభివృద్ధి జరుగుతుంది, పరిటాల సునీత మంత్రి అవుతుంది, మేము డెవలప్ చేస్తాము, మీకు అందరికీ కూడా తెలుగుదేశం కార్యకర్తలకు వాళ్ళు చెప్పుకోవడం 10 సంవత్సరాలు అధికారంలో లేము, మిమ్మల్ని అందరినీ చంద్రమండలానికి తీసుకుపోతాము, సూర్యుని దాకిస్తాము, మీకు అందరికీ మాడీలు కట్టిస్తాము, మిద్దెలు కట్టిస్తాము, అన్నీ చేసి ఒక్కొక్కరు కోటీశ్వర్లు అవుతారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వాళ్ళ చెవుల్లో శంఖాలు పెట్టి ఊది వాళ్ళని ఎలక్షన్ ప్రిపేర్ చేసి ఎలక్షన్ చేసినారు. మనకు ఆరెడ్డి చేస్తున్నాడు, ఈ నాయకుడు చేస్తున్నాడు, ఆ పార్టీ లీడర్ చేస్తున్నాడు, వీళ్ళందరూ చేస్తారు, మనం గెలుచుకుంటాం. ప్రతి ఎలక్షన్ ముందు జరిగేది ఏమంటే ఒక మీటింగ్ జరుగుతుంది ఎలక్షన్స్కి ముందు పరిటాల వెంకటాపురంలో. మనం అక్కడ బలహీనంగా ఉన్నామనుకోద్దండి, ఇక్కడ బలహీనంగా ఉన్నామంటే మాకు స్ట్రెంగ్త్ ఉన్న పాకెట్స్లో మనకు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు పబ్లిక్గా చెప్పుకుంటారు వాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీ బలం మీద కాదు వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకునేది, ఇతర పార్టీల నాయకులను చూపించి వాళ్ళందరూ మనకు సాయం చేస్తున్నారు కాబట్టి మనం గెలుస్తాం, లేండి, రండి, పైకి రండి, బయలుదేరండి అనే రకంగా వాళ్ళని కార్యోన్ముఖులు చేసే కార్యక్రమం అది నంబర్ 1. నంబర్ 2, మంత్రి గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు మేము రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది, మంత్రి అవుతుంది, మన ఎమ్మెల్యే మంత్రి అవుతుంది, డెవలప్ చేస్తుందని నమ్మినారు, ఓట్లు వేసినారు. డెవలప్మెంట్ ఎక్కడుంది? రైతుకు కావాల్సిన మాదంతా రైతులున్న నియోజకవర్గము, రైతుకు కావాల్సిన నీళ్లు మీరు ఏదో 10 చెరువులకు నీళ్ళు ఇచ్చి మేము డెవలప్ చేసినామంటే ఎక్కడుంది? ఆత్మకూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 28,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, ఎక్కడిచ్చినారు? హెచ్ఎన్ఎస్ఎస్ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీల ద్వారా దాదాపు 60,000 ఎకరాలకు 74,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇస్తే 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. పిఏబిఆర్ కుడికాలో కింద డిస్ట్రిబ్యూటర్లు చేస్తే నియోజకవర్గంలో 35,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి మంత్రిగా నువ్వు చేయలేక నువ్వు గుంతలకు నీళ్ళు ఇచ్చి, వంకలకు నీళ్ళు ఇచ్చి, చెరువులకు అడబోయి గంగ పూజలు చేసుకుంటే మంత్రి పదవి అవసరం లేదండి. దీనికి కాలువ దొరికితే నీళ్ళు వస్తాయి. 2012, 13, 14, 15లో కూడా నీళ్ళు వచ్చినాయి. పట్టిసీమ వచ్చిన తర్వాతే రాలే నీళ్ళు మాకు అంద్రినీవాకి, దానికి ముందు కూడా నీళ్ళు వచ్చినాయి. జీడిపల్లి వరకు వచ్చే నీళ్ళు, దాని తర్వాత కాలువ దొరికితే నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి మెయిన్ కెనాల్లో. ఇప్పుడు అవే వచ్చినాయి. గట్లెత్తితే చెరువులు లేకపోతాయి, వంకలు లేకపోతాయి. నువ్వు చేసింది ఏముంది? మంత్రిగా ఏం చేయాలా? పరిటాల సునీత నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసుకోవడము తప్పవుతుందేమో, కానీ ఆమెకు ఒక విజన్ లేదు. మంత్రిగా నియోజకవర్గానికి ఏం చేసుకోవాలనే విజన్ ఆమెకు లేదు. మంత్రిగా ఆమె టోటల్ ఫెయిల్ అయింది. రామగిరి గనులు, బంగారు గనులు పరిటాల రవి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మూతపడినాయి, ఆయన ఫెయిల్యూరే. ఈమె సివిల్ సప్లైస్ మంత్రిగా ఉంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడే నేను మాట్లాడినా, కానీ ఎఫ్సిఐ గోడౌన్లు మూతయించి కందుకూరులో 400 కుటుంబాలు ఈరోజు వాళ్ళు ఊరు వదిలిపెట్టిపోయి తెలంగాణలోను వెస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ ఎఫ్సిఐలో పనిచేసే పరిస్థితి కల్పిస్తుంది. ఆమె మంత్రిగా ఉండి కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఆమె టోటల్గా ఫెయిల్యూరే. ఇరిగేషన్కి సంబంధించి మేము మా గుండె ఊపిరి రాప్తార్ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది మా జీవితాశయము. దీని వరకు వస్తే ఒక 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వమనండి ఆమెను ఎలక్షన్ లోపు. ఏ విధంగా ఫెయిల్ అయిందని మళ్ళీ ఓటేస్తారు ఆమెకు. మంత్రిగా ఉన్న పరిటాల సునీత ఏమీ చేయలేనప్పుడు రేపొద్దున 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఒట్టి ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేసేకైతారు? ఏంది కాదు కదా. విజన్ ఏంటంటారు? ఏమండి పరిటాల సునీతమ్మకి విజన్ లేదు అంటారు, మీకున్న విజన్ ఏంటి? ఏమండి, ఈరోజు మనకు హెచ్ఎల్సి సిస్టమ్ కింద ఒక 10 టీఎంసీ నీళ్ళు తక్కువ వస్తున్నాయి. టీబీ డ్యాంలో పూడిక కారణం చెప్తా ఉన్నారు. టీబీ డ్యామ్ కెపాసిటీ దాదాపు 150 టీఎంసీల పైన కెపాసిటీ అండి. టీబీ డ్యామ్ ఏంటండి దాదాపు 20 పైన వస్తుంది. మొన్న 9 టీఎంసీలు 10 టీఎంసీలు కేటాయింపు 30 టీఎంసీలు అయితే మొన్న ఇచ్చింది 9 టీఎంసీలే కదా. 32 టీఎంసీలు అయితే పూడిక గురించి 10 టీఎంసీలు తగ్గించి 23.5 టీఎంసీలు ఇస్తా ఉన్నారు. మొన్న 10 టీఎంసీలే ఇచ్చినారు. నేను మాట్లాడుతున్నది ఓకే, వాటర్ అవైలబిలిటీని బట్టి 9 టీఎంసీలు ఇచ్చినారు అనుకుందాం. ఆ 10 టీఎంసీల పూడిక గురించి, పూడిక చూపించేసి తగ్గిస్తాను దాని గురించి వీళ్ళు ఎవరు ఫైట్ చేయడం లేదు. మనది జీడిపల్లి రిజర్వాయర్ కింద, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాని కింద 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. రెండో సెకండ్ ఫేజ్లో 80,000 ఎకరాలకు పేరూరు బ్రాంచ్ కాలకు నీళ్ళు ఇస్తున్నాం. అంటే 1.5 టీఎంసీ ఉండే రిజర్వాయర్ ఉండే జీడిపల్లి నుండి 4,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటప్పుడు నీకు 150 టీఎంసీలు నీళ్ళు కెపాసిటీ ఉండే టీబీ డ్యామ్ నుంచి
10 టీఎంసీలు వాళ్ళు సాకు చెప్తా ఉన్నారే, కనీసం ఇంగిత జ్ఞానం వద్దండి పాలకులకు. నంబర్ ఆఫ్ పంపింగ్ డేస్ పెంచుకోమనండి, నంబర్ ఆఫ్ వాటర్ డేస్ పెంచుకోమనండి. మీకు ఒక కుండలో నీళ్లు ఉన్నవి ఇంతేనండి, మేము ఇంత ఒక 10 మందికి నీళ్లు దాపుతామంటే ఎట్లా? ఆ కుండలోనే 10 సార్లు నీళ్లు పోయమనండి. మినిమం కామన్ సెన్స్. దాని గురించి మంత్రిగా ఆమె అడగదు. భైరవాంతిప్ప ప్రాజెక్టు 1976లో బచావత్ ట్రిబ్యునల్ మనకి ఇచ్చింది 4.9 టీఎంసీ మనకు అలొకేషన్ ఉంది. హగరి నది కూడా భైరవాంతిప్ప ప్రాజెక్ట్ హగరి నది మీద కట్టున్నారు. హగరి నది కూడా తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించి తుంగభద్రకి సంబంధించిన బేసిన్లోనే హగరి నది కూడా ఒక ఉపనది. సో హగరి నుండి 4.9 టీఎంసీలు బీటీపీకి అలాట్మెంట్ ఉంది. ఇప్పుడు ఈరోజు కృష్ణా నీళ్లు మనం లిఫ్ట్ చేసి తీసుకొచ్చిన కృష్ణా నీళ్లను బీటీపీకి లిఫ్ట్ చేసే బదులు ఎగువన ఇదే తుంగభద్ర బేసిన్కి సంబంధించిన అప్పర్ భద్ర కెనాల్ సిస్టమ్ నడుస్తూ ఉంది, ఎగ్జిక్యూషన్ అండర్ రన్నింగ్ ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వము జాతీయ హోదా కల్పించే పరిస్థితిలో ఉంది. 2018లో కర్ణాటకలో బీజేపీ వస్తే దానికి నేషనల్ స్టేటస్ గ్యారంటీ ఇస్తారు. హగరి నదికి ఎగువన 30 కిలోమీటర్లలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి పరశురాంపుర గ్రామం దగ్గర ఒక రిజర్వాయర్, ఒక డ్యామ్ నిర్మాణం అనేది ప్రపోజల్లో ఉంది. దానికి సంబంధించి కెనాల్ ఎక్స్కవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక గవర్నమెంట్తో కనీసం మీరు ఒక కరస్పాండెన్స్ జరిపిన మాకు కింద ఇవ్వాల్సిన నీళ్లను 5 టీఎంసీలు తగ్గించుకొని పైన ఇవ్వండి దాని నుంచి అన్నా కూడా ఆ పరశురాంపుర డ్యామ్ నుండి బీటీపీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీళ్ళు ఇవ్వచ్చు. మీరు చెప్తానే 1300 కోట్లు సేవ్ చేయొచ్చు. అదే పరశురాంపుర డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసి పావుగడకు లిఫ్ట్ చేసి 10 చెరువులకు నీళ్ళు ఇస్తా ఉన్నారు అదే కెనాల్ సిస్టంలో అప్పర్ భద్ర ప్రాజెక్టులో. అదే పావుగడలో లాస్ట్ చెరువు పల్లవల్లి చెరువుకు నీళ్ళు ఇస్తారు. ఆ పల్లవల్లి చెరువు నిండితే వంక లేక నీళ్ళు వదిలితే పెన్నా లేక నీళ్ళు వస్తాయి. 10 కిలోమీటర్ల దూరంలో పేరూరు డ్యామ్ ఉంది. మీకు ఫ్రీ ఆఫ్ కాస్టు లేదా ఎంతో కొంత 200, 300, 400 కోట్లతో కాస్టుతోనో మనకు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉండి ఇక్కడ డబ్బు కూడా కాదు, మనకు రాని నీళ్లను, మన హక్కున్న నీళ్లను మనం తెచ్చుకునేది. దాని గురించి మాట్లాడితే దానికి మంత్రి స్థాయి కావాలా? వంకలకు నీళ్ళు వదలడానికి మంత్రి అక్కర్లే, మండల ప్రెసిడెంట్లు ఇవ్వచ్చు, మంత్రిగా అనక్కర్లే. నేను అది చెప్పాను, విజయం లేదు. రామగిరి బంగారు గనుల గురించి ఆమె ఏం చెప్పింది ఎలక్షన్ల ముందర? మేము తెరిపిస్తాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆత్మకూరు గ్రామంలో ఆత్మకూరు చెరువు ఒకటి ఉంది, అంటే హంద్రినీవ 460 లెవెల్లో పారుతా ఉంటే ఆత్మకూరు చెరువు 520 లెవెల్లో, 510 లెవెల్లో ఉంది. ప్రతి ఎలక్షన్లోనూ 2009లో కూడా ఆత్మకూరు చెరువు నింపుతామంటుంది, కాలువ కింద పోతా ఉంది. ఎగువకు నీళ్లు పంప్ చేయాల్సిన ఆత్మకూరు బ్రాంచ్ కెనాల్ టెండర్లు రద్దు చేసి ప్రభుత్వము, ఆ టెండర్లు ఈ ప్రభుత్వం రద్దు చేసి చెరువులకు నీళ్ళు ఎట్లా నింపుతారు వీళ్ళు? పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకుపోవడానికి అక్కడి నుండి జీడిపల్లి నుండి 1100 కోట్ల అంచనాలకు వేసి టెండర్ల కోసం ఎదురు చూసే పరిస్థితుల బదులు ఉన్న మీకు మడకశిర కాలం నుండి నీళ్ళు ఆమె వదిలితే మంచి పేరు ఎవరికి వస్తుందండి? ప్రపోజల్ నేను చెప్తే మంచి పేరు నాకు వస్తుందని ఆమె అది జరగలేదు. అంటే ఆమె ఆలోచన కెపాసిటీ ఏమంటే, ప్రపోజల్ మేము ఇచ్చినామనుకోండి, మడకశిర కాలం నుండి నీళ్ళు వదిలితే తురకలాపట్నం వంకలేక నీళ్ళు వదిలితే పెన్నా లేకపోతాయి, 2 రోజుల్లో డ్యాముకు నీళ్ళు పోతాయి, పేదూరు డ్యాముకొని. అంత మాత్రాన అది అంత అంటరాని ప్రపోజల్ అవుతుందా? రైతులకు నీళ్లు రావాలి కదా, నీ ఈగో పక్కన పెట్టు తల్లి అని 100 సార్లు చెప్పినాం, అంతే కదా. ఇప్పుడు 36వ ప్యాకేజ్ రద్దు చేసి 19 నెలలు చంద్రబాబు నాయుడు ఈగో సాటిస్ఫై చేసుకున్నాడు. కానీ 20 నెలల పాటు ఈరోజు ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో మాకు డిస్ట్రిబ్యూటర్లకు నీళ్ళు వదలాలని పదే విశ్వేశ్వరరెడ్డి ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న వచ్చి మీటింగ్ పెట్టిపోయినారు. దానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చినాము, మళ్ళీ రీటెండర్లు పిలుస్తామంటున్నారు. ఇప్పుడు ఈపీసీ విధానం మీరు రద్దు చేసినారు. ఐటమ్ రేట్ విధానంలో మీరు ఏం చేస్తారు? బ్రాంచ్ కాలువలు ఆల్రెడీ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేయించినాము కాబట్టి బ్రాంచ్ కాలువలు టెండర్లు పిలుస్తారు. 30 కోట్లు 40 కోట్ల విలువ చేసే బ్రాంచ్ కాలువ బ్యాలెన్స్ వర్క్స్కును మీరు 170 కోట్ల అంచనాలు పెట్టుకున్నారు. పోనీ 70 కోట్లలో మాకు జీవో 2263 ప్రకారం అడిషనల్ అమౌంట్ ఇచ్చినా మేము అడిగింది ఆ రోజు 30 కోట్లు. ఇప్పుడు ఈ రోజు రేట్లకు 60-70 కోట్లు అవుతుంది. 170 కోట్లు పెట్టినారంటే భోంచేయడానికే మీరు అంచనాలు పెంచుకొని టెండర్లు పిలుచుకుంటున్నారు. పోనీ అప్పుడైనా ఆయకట్టు పనులు చేస్తారా అంటే, భూసేకరణ 80 కోట్లు ఉంది ఆయకట్టు పనులు చేయడానికి. ఎప్పుడు చేస్తారు? టెండర్లు పిలవడం ఎప్పుడు పిలుస్తారు? మీకు చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దయిన రోజే టెండర్లు పిలిచుండాలా. ఇంతవరకు మేము ఎవరు స్టే తెచ్చుకోలేదు, ఆ రోజే టెండర్లు పిలిచుండాలా. ఈ పాటికి భూసేకరణ జరిపి ఉండాలి 20 నెలలకు, 19 లోపల నీళ్ళు ఇచ్చుండాలా. మేము 1.5 సంవత్సరంన్నర నుంచి ఈ ప్యాకేజ్ ఈ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ రద్దు చేసినప్పటి నుంచి 1.5 సంవత్సరంన్నర నుంచి మేము గొడవని కొట్టుకుంటా ఉంటే వీళ్ళు కనీసం టెండర్లు ఈ పాటికి పిలిచేసి
పనులు భూసేకరణ ఈ పాటికి జరిపి సంవత్సరంన్నర అయింది. భూసేకరణ జరిపి 19 లోపల నీళ్ళు ఇచ్చి ఉండొచ్చు. వీళ్ళ ఈగో ఫీలింగు ప్రకాష్ రెడ్డి చెప్పితే ఆ ప్రతిపాదన మేమెందుకు ఫాలో కావాలా? చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మీటింగ్లో కూడా మీ సలహాలు మాకు అక్కర్లేదు, మా విజన్ మాకుందన్నారు. మేము రైతులకు నీళ్ళు ఇవ్వడం అనేది విజన్. మేము మా ప్రభుత్వం విశ్వేశ్వరరెడ్డి రిప్రజెంటేషన్ ఇస్తే మీ ప్రభుత్వంలో మీ విధానం మీ పాలసీ మీది, మా ప్రభుత్వంలో మా పాలసీ మాదని చంద్రబాబు నాయుడు గారు అంటారు. మా పాలసీ ఏమంటే మీరు డిస్ట్రిబ్యూటరీస్ ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, మేము ఇవ్వకపోవడమే మా పాలసీ. ఇంత ఈగోయిస్టిక్ గవర్నమెంటు, అదే ఈగోయిస్టిక్ గవర్నమెంట్కు ఫాలో అవుతున్న ఈగోయిస్టిక్ మంత్రులు, వీళ్ళనే ఫాలో అవుతున్న 6 మండలాల్లోని ఈగోయిస్టిక్ ఇన్ఛార్జులు, వీళ్ళు కాదండి మాకు రేపు ఓట్లు వేయించేది. మేమేం చెయ్యక్కర్లే, మేము అవకాశం దొరికితే ప్రకాష్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తాడనేది అందరికీ తెలుసు. అవకాశం దొరికితే ప్రకాష్ రెడ్డి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇప్పించగలుగుతాడనేది అందరికీ నమ్ముతా ఉన్నారు. ఈరోజు అటువంటి అవకాశం వీళ్ళు మాకు ఇస్తూ ఉన్నారు. నమస్తే అండి, నేను శివరామరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.